ఈరోజైతే మా మమ్మీ ప్రాంక్ చేస్తున్నాం. నేనే అదయ్యాను. థమ్స్ అప్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ ఇవన్నీ ఆర్డర్ చేసింది. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇప్పుడు నా డే ఇన్ మై లైఫ్ అనమాట. సో డే అంతా ఏం చేస్తా ఏంటి అనేది చూసేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే పాపకి ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత బెడ్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను. అండ్ దాని తర్వాత నార్మల్గా పాప బాటిల్స్ అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటా. సో ఈరోజు నా డే ఇన్ మై రొటీన్లో నేను ఏమేమి చేస్తాను ఏంటి అనేది చూసేయండి. మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తా, ఎందుకంటే నైట్ నిద్ర ఉండదు కాబట్టి బాబా 2 అవర్స్కి అంటే ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి అక్కడ నిద్ర ఉండదు. సో అందుకే మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తాను నేను. అట్లా మా బావ అయితే ఇప్పుడు జిమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. అంటే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాడు. అట్లా నేను పాప ఇంకా మా అత్తమ్మనే ఉంటాము ఇంట్లో. సో ఈరోజు చిట్టి తల్లి కూడా వస్తుందంటే ఇంటికి. దాంతో ఎలా ఉంటుందో అని కూడా చూపిస్తా. నేను డైలీ ఎలక్ట్రిక్ పంప్తోనైతే ఇంకా మిల్క్ అయితే తీసుకుంటా. ఇంకా బాటిల్స్ అండ్ అవన్నీ ఫస్ట్ లేవగానే క్లీన్ చేసుకుంటా. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వేసినాక మా బావకి ఇచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. ఒకరోజు తప్పితే ఒకరోజు బట్టలు వేసుకుంటాము, అయినా కానీ ఇక బుట్ట నిండిపోతుంది. అట్లా ఆఫీస్కి వెళ్తాడు కదా, సో చేంజ్ చేస్తూ ఉంటాడు డ్రెస్సెస్. అండ్ నేను కూడా 2-3 డ్రెస్సెస్ పాప వల్ల చేంజ్ చేస్తాను. సో అందుకే ఇంకా నేను ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసి ఆరేసినాక రూమ్ షిఫ్టింగ్ అని మీకు తెలుసు కదా, సో మొత్తం సదురుతున్నాము. పాప ఏమో మా అత్తమ్మ దగ్గర ఉంది. ఇంక ఈరోజంతా సదురుడు పని పెట్టుకున్నాను. ఇదంతా చూపి ఇక్కడ ఇవన్నీ ఎప్పుడైతుందో ఏమో ఇదే పని పట్టినాము. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా స్నానం కూడా చేయలేదు. ఇదంతా అయిపోయినాక నీట్గా స్నానం చేద్దాం అనుకుంటున్నా. అట్లా ఇవన్నీ సర్దితే ఒక పని అయిపోతుంది. రూమ్ షిఫ్టింగ్ లాగా లేదు, ఇల్లు షిఫ్టింగ్ లాగానే ఉంది చెప్పాలంటే. అక్కడ ఉన్న సామాన్లన్నీ ఇక్కడ ఉన్న సామాన్లన్నీ అక్కడ. ఇంకా చాలా ఉన్నాయి నా బట్టలు, కానీ కొన్ని ఇప్పుడు డైలీ వేర్ అన్నీ ఇక్కడ. నార్మల్ అక్కడ మొత్తం నిండిపోతుందేమో సజ్జ మొత్తం. ఇంకా బీరువా కూడా తీసుకురావాలి, చాలా పనులు ఉన్నాయి అసలు. ఇవన్నీ సద్రుడు అయిపోయాక హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి. హోమ్ టూర్ కూడా చేస్తాం మొత్తం నీట్గా అయినాక. అంటే ఆల్రెడీ చేసిన, కానీ మళ్ళీ ఒకవేళ కొందరికి కావాలి చూడాలి అనుకుంటే చేస్తాం. అడగండి, కమెంట్స్లో అడిగితే చేద్దాం. ఏమేమి తెచ్చినావు చిట్టి పాప కోసం? టాయిలెట్ బ్లాక్స్. పాప కోసమా? బోర్ కొడుతుందా ఇంట్లో? చిట్టి పాప చూస్తుంది వాళ్ళ అక్కకి ఎట్లా ఆడుతుంది, ఏం చేస్తుంది. మా అక్క ఏం చేస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చిట్టి పాప కోసం ఒక లైట్ తీసుకొచ్చాను. ఆ లైట్ చూడు అట్లీస్ట్ బొమ్మలు వస్తుంది. చేంజ్ చేస్తా అంటే బొమ్మలు వస్తుంది కదా. చిట్టి పాప కోసమా అది? ఆడిపోయడానికా? హాయ్ ఫ్రెండ్స్. పోయాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మమ్మీ ప్రాంక్ చేస్తున్నాం. నేనే అదయ్యాను. దయ్యం ప్రాంక్. ఏం చేస్తావు ఇప్పుడు? జుట్టుకొని ప్రాంక్ చేసా. నూనె ఉంది జుట్టు. చూస్తా సుప్పిని సుఖపోసని
గుంజుకోవా బయటికి తీసుకోవాలి. ఈ అవతారాలతోని ఎక్కడికి వెళ్తున్నాము? బర్గర్ ఎట్లనే చూడు, నైట్ డ్రెస్లు మావి అసలు రెడీ అయ్యే లేము, బయటికి వెళ్తున్నాం. కొత్తదా కానీ జుట్టు నూనె జుట్టు. ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఇంకా మా అన్న ఫ్రూటీ పాప అయితే పోతురు తెచ్చుకోవడానికి. ఏం తెస్తారో అసలు హడావిడిగా నైట్ డ్రెస్లోనే వచ్చేసినాం. కొంచెం రెడీ అవ్వనికి టైం కూడా లేదు. అంటే మా అన్న మూడు తీసుకెళ్తా అంటే ఇక ఫాస్ట్గా వెళ్ళాలి. లేట్ చేసినాం అనుకో ఇంకా నేను తీసుకుపోని వెళ్ళిపోతా అనే టైప్. అందుకే ఇంకా ఏదో నైట్ డ్రెస్లో వచ్చేసిన. ఇంకా ఏం చేద్దాం, అట్లా వాళ్ళిద్దరు వెళ్ళినారు. చూద్దాం. ఫస్ట్ టైం ఇట్లా నైట్ డ్రెస్లా రావడం బయటికి. నైట్ డ్రెస్లు ఉన్నా అని చెప్పి ఇంకా బయటికి కూడా వెళ్తలేను. చిట్టి తల్లి అయితే వచ్చింది ఇప్పుడే. ఏమేమి ఆర్డర్ చేసి చెప్పు. ఇవన్నీ ఆర్డర్ చేసారు. అందులో ఒక్కటే తినేది మనము, ఫ్రెంచ్ ఫ్రైస్. అది కూడా కొన్నే తినొద్దు కదా, పాప ఉంది కదా, తినొద్దు. ఇంత థమ్స్ అప్ కూడా తాగట్లేదు. అంటే ఎప్పుడో ఒకసారి కొంచెం తాగుతున్నా అంతే. ఇంకా ఫుల్గా అది కూడా కూల్ తగ్గినాక తాగుతున్నా. మళ్ళీ పాపకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి. మీ మమ్మ కూడా అప్పుడు ఇట్లనే అన్నీ తినకుండా ఉండేది నీకోసం, తెలుసా? ఆకలి అవుతుందా నీకు? ఆకలి అవుతుందా? ఫుల్ బాగా. అన్నం తినమంటే తినదు ఫ్రెండ్స్. అన్నం తినమంటే తినదు ఫ్రెండ్స్. అన్నం తినవా? మంచిగా ఎగ్ ఫ్రై రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి, సాంబార్ రైస్ ఉంది, కానీ తినదంట. చియా బిర్యానీ కూడా తినదు. నీకేమేమి ఫేవరెట్ చెప్పవా? చాక్లెట్స్, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, కేక్స్ ఇష్టం ఉండదు. అవన్నీ ఇష్టం కదా. కూల్ డ్రింక్స్ కదా. అగ్గో తెచ్చేసి ఎంత అయింది? 3 ఎందుకు తెచ్చినావు? నేను దాగాను. బాగుందా ఫ్రెంచ్ ఫ్రైస్? బాగుంది, ఎంజాయ్ చేస్తుంది. హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా మా అత్తమ్మనే ఇంకా పాపకి మసాజ్ స్నానం చేపిస్తుంది. ఇంకా అప్పుడప్పుడు అక్క కూడా వస్తుంది, సైప్రస్ అన్నాక అక్క కూడా చేపిస్తుంది, పాపకి మసాజ్ చేపిస్తుంది. చిట్టల్లి ఈరోజు ఇక్కడే ఉంది, ఫుల్ గోల వేస్తుంది, అల్లరి. ఇందాక ఫుల్ ఏడ్చింది, ఎందుకంటే చాక్లెట్ ఇప్పియాలంట. ఆల్రెడీ అన్నీ తిన్నది, మళ్ళీ చాక్లెట్ కావాలని ఏడుస్తుంది. మా అమ్మ తిడుతుందని ఇప్పియలే. ఇప్పుడు మేము షాప్కి వెళ్తున్నాము. షాప్కి వెళ్దాం అంటుంది పాప. చిట్టి పాప పడుకుంది కదా. అందుకే ఇప్పుడు మేము షాప్కి వెళ్ళవలసి వస్తుంది. ఏం కొనుక్కుంటా ఇప్పుడు అదేరా. మల్లె పూలు పూస్తున్నాయి, మల్లె మొగ్గలు వచ్చినాయి, ఇంకా చాలా వచ్చినాయి. మేము పైన అయితే తీగ కింది నుంచి పైకి అయితే తెచ్చుకున్నాము. కిందికి వెళ్ళి తెంపలేం కదా అనేసి ఇక్కడే మంచిగా తెంపుకోవచ్చు. రోజు కొన్ని పూస్తాయి, ఒక 10 గల్ల పూస్తాయి. పూసినాయి ఆల్రెడీ తెంపేసిన నేను. ఇప్పుడైతే మొగ్గలు వచ్చినాయి, రేపు ఇచ్చుకుంటాయి. రేపు పెద్దగా రేపు ఇచ్చుకుంటాయి. చిట్టాల కోసం అయితే జ్యూస్ ప్రిపేర్ చేసిన, మ్యాంగో జ్యూస్. ఇంకా బయట జ్యూస్ తాగవా? ఇక వెయిటింగ్ ఆల్రెడీ. ఇంకా ఆమెనే పెట్టుకుంటుందంట. రండి, ఎట్లుందో? బాగుందా? చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మ్యాంగో జ్యూస్ తల్లికైతే తెగ నచ్చేసింది. మొత్తం గిన్నె అయిపోయింది.
మా చిట్టి తల్లికి తెగ నచ్చేసింది, అందుకే ఇంకోసారి పెట్టుకొని తింటుంది. బాగుంది కదా. బాయ్, టాటా, గుడ్ నైట్. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇక కంటిన్యూ చేయనిచ్చేటట్టు లేదు. ఇంకా ఫుల్ చిరాకు మూడు, నిద్ర మూడు. సో అందుకే ఇంకా ఈ గుడ్ నైట్ అందరికి. ఇప్పుడు నైట్ అయింది, సో అందుకే గుడ్ నైట్. ఇంకా బాయ్. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అందరికి బాయ్.